హలో ఎవ్రీవన్, నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు కళ్యాణి క్రియేషన్స్. ఈరోజు నేను ఎంతో జ్యూసీగా టేస్టీగా ఉండే మలాయ్ కేక్ రెసిపీ చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి పావు కప్పు పెరుగు, హాఫ్ కప్ షుగర్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేయండి. షుగర్ బాగా కలిసి క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన మిశ్రమంలోకి ఒక కప్పు మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, పావు కప్పు కరాచీ నూక వేసుకుని బాగా కలపండి. ఇందులోకి ఒక కప్పు కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి ఉండలు లేకుండా కలపండి. ఒక పావు కప్పు ఆయిల్, ఒక హాఫ్ చెక్క నిమ్మరసం కూడా వేసుకుని బాగా కలపండి. పెరుగు కొంచెం పుల్లగా ఉన్నట్టయితే నిమ్మకాయ స్కిప్ చేయండి. ఇప్పుడు ఒక మందంగా ఉన్నటువంటి గిన్నె తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసుకోండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక 2 టైమ్స్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ లేకుండా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి దలసరకుండా ప్యాన్ పెట్టుకుని మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని స్టవ్ పైన 30 to 40 మినిట్స్ పాటు బేక్ అవ్వనివ్వండి. ఇప్పుడు 1.5 కప్ మిల్క్ని 2 టేబుల్ స్పూన్ కండెన్స్డ్ మిల్క్ వేసుకుని స్పూన్తో బాగా కలుపుతూ చిక్కపడేంత వరకు ఈ విధంగా బాగా మరగనివ్వండి. 1.5 కప్ మిల్క్ 1 కప్ మిల్క్ అయ్యేంత వరకు బాగా కలపండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ బేక్ అయింది లేదో చూద్దాం. స్పూన్తో కానీ చాక్తో కానీ గుచ్చి చూడండి. కేక్ బ్యాటర్ ఏమన్నా అంటుకుంటే ఇంక మరొక 5 మినిట్స్ పాటు బేక్ అవ్వనివ్వండి. కేక్ కొంచెం కూల్ అయిన తర్వాత ఫోర్క్తో కానీ చాక్తో కానీ ఈ విధంగా కొంచెం ఘాట్లు పెట్టుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మిల్క్ రవలిని స్పూన్తో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ అన్ని వైపులా బాగా స్ప్రెడ్ అయ్యేలాగా కేక్ మొత్తం మిల్క్ బాగా పట్టేలాగా ఈ విధంగా వేసుకుని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా కూల్గా ఉండే మలాయ్ కేక్ రెడీ అయిపోయింది. ఈ కేక్ని పిల్లలకి పెట్టడం ఎంతో ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.